స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది ధ్యాన సాధనతో, పత్రిజీ సాంగత్యంతో, స్వాధ్యాయంతో, ధ్యాన ప్రచారంతో ఉన్నతంగా ఎదిగిన పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి స్పిరిచువల్ జర్నీలో ఆదోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున గారితో మనం ఉన్నాం. వారి యొక్క స్పిరిచువల్ జర్నీని మనం తెలుసుకుందాం. ధ్యానానికి ముందు వారి జీవితం, ధ్యానం తర్వాత వారి జీవితం గురించి చాలా చక్కగా వారి ద్వారానే తెలుసుకుంటున్నాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ సార్. థ్యాంక్ యూ. నా గురుదేవుడైన సుభాష్ పత్రి గారి దివ్యచరణాలకు నమస్కరిస్తూ మరియు మిగతా పిరమిడ్ మాస్టర్లకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మల్లికార్జున గారు, మీ చిన్ననాటి రోజులు, మీరు పుట్టి పెరిగిన దాని గురించి చెప్పండి సార్. నా చిన్ననాటి జీవితము, నేను 7వ తరగతి నుంచి నాకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఎందుకంటే మా అమ్మగారు చుట్టుపక్కల ఒక 10 మంది 20 మంది ఇళ్ళను పిలిపించి ఆమె మాఘ పురాణము, కార్తీక పురాణము, భాగవతము, భారతం చదివి చెప్పేది. ఓ, మీ చిన్ననాటి రోజుల్లో అవి వింటూ ఉండేవారా? వింటుండేవాను. ఆమె అందరినీ పిలిచి చెప్పేది. కాబట్టి ఆ టైంలో నేను ఆమె చదివి చెప్పేటప్పుడు నేను పక్కనే కూర్చొని వినేవాడిని. ఓకే. సో మేము అలా మీ ఆధ్యాత్మిక బీజాలు అక్కడ పడ్డాయి. రైట్. మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ గురించి, మీ బ్రదర్ సిస్టర్స్ గురించి చెప్పండి సార్. మా అమ్మగారు ఫుల్ ఆధ్యాత్మిక జీవితం. ఆమె పొద్దున్నే ఈశ్వరునికి అభిషేకం చేయింది. ఆమె టిఫిన్ చేయదు, ఏమీ చేయదు. ఆమె ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలి. రైట్. నాన్నగారు? నాన్నగారు కూడా ఎంత లేదు, కాకపోతే ఆయన గుడికి వెళ్తారు, ఇంట్లో పూజ చేసుకొని షాప్కి వెళ్ళేవారు. రైట్. మీ బ్రదర్ సిస్టర్స్ గురించి సార్? మా బ్రదర్స్ నలుగురం. మేము నలుగురిలో నేను 3వ వాడిని. మిగతా వాళ్ళందరూ ఆ స్పిరిచువాలిటీలో లేకుండా భక్తి మార్గంలో ఉన్నారు. ఓకే, రైట్. మీరు ఓన్లీ 4 బ్రదర్స్? 4 బ్రదర్స్. నో సిస్టర్స్? నో సిస్టర్స్. రైట్. సార్, మరి ఇంత ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటూ మంచి బిజినెస్ ఫ్యామిలీలో ఉన్న మీరు, మీకు పిరమిడ్ ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది సార్? ఎందుకంటే అమ్మగారు ఒక స్వామి ద్వారా అది దాన్ని ఉపదేశం అంటారు, మంత్రాన్ని తీసుకుంటారు, మంత్రోపదేశం. ఆ మంత్రోపదేశం ఆమె తీసుకున్నారు. ఈ భాగవతం చదివిన తర్వాత మంత్రోపదేశం తీసుకొని అక్కడ నంద్యాలలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గర ఆ మంత్రోపదేశం తీసుకొని అక్కడికి పోయి అక్కడ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఆవిడ రోజు పోయేది, రోజు వెళ్ళేది, అక్కడ సజ్జన సాంగత్యం వినేది, బాగా ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన మంత్రోపదేశాన్ని చేసుకుంటూ అట్లా ధ్యానం చేసేది. అప్పుడు నన్ను రమ్మని చెప్పేసేది. ఏ వయసులో? మీరు నన్ను ఈ 18-20 ఏళ్ళ వయసులో నన్ను రమ్మని. మీరు పిరమిడ్ ధ్యానంలోకి రాకముందు గురించి చెప్తున్నారా ఇది? పిరమిడ్ ధ్యానం రాకముందు 25 ఏళ్ళ వయసులో నన్ను రమ్మని ధ్యానంలో కూర్చోబెట్టేవారు. ఓకే. మరి అప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు మీరు శాకాహారిగా ఉన్నారా సార్? శాకాహారిగా మేము బై బర్త్ మా ఫ్యామిలీ శాకాహార ఫ్యామిలీ. ఓ ఎస్, అది ఒక పెద్ద అసెట్ అయింది మీకు. రైట్. ఓకే. అలా మీరు ధ్యానం అనేది అక్కడ పరిచయం అయింది ముందు. ఓకే. రైట్. తర్వాత సార్? అది మా అమ్మగారు రమ్మని చెప్పేవారు. నేను ఒకసారి ఈ ఆదోని పాడేగల్లు వారు మల్లికార్జున అని ఎవరో ఒక అతను, ఆయన స్వామి ఉండేవాడు. ఆ స్వామి దగ్గర కూర్చొని ఒకరోజు ఆయన అది మంత్రోపదేశం చెప్తూ ధ్యానం చేయించాడు. ఆ ధ్యానంలో ఓం నమః శివాయ మంత్రోపదేశం అది చేస్తూ నేను ఒకానొక ట్రాన్స్ఫార్మ్ స్థితికి వెళ్ళాను, ట్రాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఏంది ఇది ఏదో జరుగుతూ ఉందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. తర్వాత మా అమ్మగారు తీసుకోండి, అక్కడే మంత్రోపదేశం తీసుకోమన్నారు. కానీ ఏమో నేను అక్కడికి వెళ్ళగా దాన్ని కంటిన్యూ చేయలేదు. తర్వాత నేను ఏదో ఒక గురువు కోసం నేను ఎదుగుతూ ఉంటిని. ఒక మంత్రోపదేశం అయితే తీసుకోలే కానీ గురువు కోసం వెతుకుతా ఉన్నాను. ఇంకేదో చేయాలి అన్న తపన మీలో ఉంది. ఏదో ఒక గురువు కోసం ఎదుగుతూ ఉన్నాను. అనుకోకుండా ఒకసారి ఉదయం 10 గంటలకు నేను షాపులో పూజ చేస్తూ షిరిడీ సాయినాథుల వారికి పూజ చేస్తూ షిరిడీ సాయినాథులను అడిగాను. నేను నా పూజ చేస్తున్నా, నా మనసు ఇక్కడ లేదు, నేనైతే మీకు పూజ చేస్తున్నాను కానీ మనసు ఇక్కడ లేదు, ఈ మనసును ఎలా అదుపులో పెట్టాలి, ఓకే, ఈ మనసును అదుపులో పెట్టే మార్గాన్ని ఎవరన్నా తెలియచేయండి మీరు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఎదురుగా తెల్లటి జుబ్బా ఫైజామా వేసుకొని గడ్డంతో ఒక మహానుభావుడు దిగుతున్నాడు. ఆయన కలవని నాకు ఇంట్యూషన్ వచ్చింది.
ఓ ఇప్పుడు మీరు అలా మాట్లాడుతున్నప్పుడే ఓపెన్ ఐస్తోనే ఓపెన్ ఐస్తోనే ఇంట్యూషన్ వచ్చేసింది. ఇంట్యూషన్ వచ్చేసింది. వావ్. అంటే జస్ట్ మీరు షాప్లో రెగ్యులర్ చేసే పూజ ద్వారానే నాకు రిక్వెస్ట్ ఇస్తే మీకు సాయిబాబా వారు అందించేశారు. ఏం చేశారు చూస్తే ఆడెవరో పత్రికారే, ఎవరో కాదు, సుభాష్ పత్రికారే దిగారు ఆడ. అంటే అప్పుడు వచ్చింది మీరు వెళ్ళి చూశారు. దిగుతున్నారు ఆ సమయంలో దిగుతున్నారు, కరెక్ట్గా దిగుతున్నారు. ఆయన నీ ఎదురుగా బిల్డింగ్లోనే తెల్లటి బైజామా డ్రెస్ వేసుకొని గడ్డంతో సహా ఆయన దిగుతున్నాడు. మీరు ఆయనను కలువు అని వచ్చింది నాకు. ఏ సంవత్సరంలో సార్ ఇది? 1999. 99 అంటే బిగినింగ్ డేస్. అప్పుడు కరెక్ట్గా వైట్ అండ్ వైట్ వేసుకునేవారు సార్. వండర్ఫుల్. సో ఏం జరిగింది సార్ ఆ రోజు? పత్రిజీతో సాంగత్యం బిగిన్ అయిందా ఆ రోజే? ఆ రోజు సాంగత్యం కాలేదు, కాకపోతే నేను కలవలేదు. ఆయన ఎదురుగా కూర్చొని ధ్యానం చేశాను. అక్కడ ధ్యాన పరిచయం జరిగింది నాకు అక్కడ. రైట్. పత్రిజీని చూడగానే మీకు ఎలా అనిపించింది సార్? పత్రిజీని చూడగానే నాకేం మామూలుగా అనిపించింది అంతే. ఫస్ట్ టైం కాబట్టి దాని గురించి ఏం లేదు. తర్వాత సార్తో మాకు అక్కడ ఎన్నో ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్తో ఫోటో కూడా దిగాను. సార్తో షేక్ హ్యాండ్ తీసుకున్నాను. సార్తో ఫోటో కూడా దిగాను. నాకు అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే మీరు పత్రిజీ ద్వారానే ధ్యానంలోకి వచ్చాను. షిరిడి సాయిబాబా వారే పత్రిజీని మీకు పరిచయం చేశారు. ఎస్. సో ఇది రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ మిరాకిల్ సార్. రైట్. సో ఇప్పుడు పత్రిజీతో ఆ రోజు ధ్యాన సాధన చేయక ముందు మీ జీవితం ఎలా ఉండింది? ఆ రోజు ధ్యానం ప్రారంభించిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది సార్? అప్పుడు నా జీవితం అజ్ఞానం, అసూయ, ద్వేష, అహంకారాలు, అందరి మీద కోపాలు, ప్రతి ఒక్క ఎందుకంటే మాది వ్యాపారం కాబట్టి ఈ వ్యాపారంలో ఈ చాలామంది అప్పులు తీసుకునేది, ఎగరగొట్టేది. సో ఈ విధంగా చాలా కొన్ని బయట ప్రపంచంలో చూసే దౌర్జన్యాలు ఇవన్నీ చూసి ఈ బయట జరిగేది. ఎందుకంటే మా గ్రామం వచ్చేసి నంద్యాల, అక్కడ చుట్టుపక్కల అంతా ఫ్యాక్షనిజం కాబట్టి వాళ్ళు చేసే దౌర్జన్యాలు అవన్నీ వినేవాడిని. వినేవాడిని. ఇక్కడ ఇంకా చుట్టుపక్కల మా వ్యాపారంలో కొంతమంది తీసుకొని అప్పులు ఎగరగొట్టి కొన్ని షాప్స్లలో కూడా అప్పులు తీసుకొని ఎగరగొట్టేవాళ్ళు. ఇదంతా చూస్తూ వాళ్ళ మీద ద్వేషాలు వచ్చేవి. ద్వేషము, అసూయ, కోపాలు, ఇవన్నీ మనుషులు ఇంత భయంకరంగా ఉన్నారని చెప్పేసి అందరి మతద్వేషం కూడా ఉండేది. ముస్లిమ్స్ మీద కూడా మతద్వేషం ఉండేది అన్ని. సో ఇవన్నీ ధ్యానానికి ముందు అంత ద్వేషము, అహంకారము, అజ్ఞానం. రైట్. అంటే మీరు బిజినెస్ లో ఉన్నారు కదా అప్పటికే బిజినెస్ లో ఉన్నారు కదా మీరు బిజినెస్ ఎలా చేసేవారు? మీ బిజినెస్ బాగా చేసేవాడిని. దానికి ప్యూరిటీతో బయట అది మీకు నచ్చట్లేదు అంటే మీరు ఇంకా వ్యతిరేకంగా ఒక ధర్మయుతంగా ఉన్నారని. నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మా అమ్మగారి ద్వారా నేను తెలుసుకుంది భాగవత ద్వారా ధర్మంగా జీవించడం అని నా తల్లిదండ్రుల ద్వారా నేను తీసుకున్నా. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధర్మంగానే నా జీవితం జరుగుతూ ఉంది. అది సార్, చిన్నప్పుడు ధర్మం గురించి చెప్తే ఎలా ఉంటారో మీ జీవితమే పెద్ద ఉదాహరణ అని అనిపించింది. సో మరి పత్రిజీని కలిసి సాధన మొదలెట్టిన తర్వాత నుంచి ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మీకు? సాధన మొదలుపెట్టినాక ఆ సాధన ఎప్పుడైతే పెట్టినా జీవితంలో కొత్త మలుపు వచ్చింది. ఆ నంద్యాలలో ఉండేవో నేను బిజినెస్ పరంగా ఆధునిక ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఓకే. అలా ఆధునిక పిఎస్ఎస్ఎంలోకి ఎంటర్ అయ్యారు. ఆధునిక ధ్యాన ప్రారంభం నంద్యాల, పిఎస్ఎస్ఎం ఆధునిక నడిపిస్తున్నారు కార్యకలాపాలు. అక్కడ నేను వాళ్ళతో జాయిన్ అయ్యాను. అక్కడ అంతవరకు ఎన్నో కష్టాలు పడ్డాను. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి ఎంటర్ అయ్యానో నాకు ఆదాయం, మంచి ఆదాయం బాగా సమృద్ధిగా ఆదాయం వచ్చింది. నేను అక్కడ నంద్యాల ఆదోనిలో ఒక హాస్పిటల్ మెడికల్ షాప్ ఓనర్గా నా జీవితం అక్కడ ఆదోనిలో ప్రారంభమైంది. అక్కడ నుంచి నేను బాగా వ్యాపారపరంగా మంచి ఆదాయం సంపాదించుకున్నాను. ఇక్కడ ఎప్పుడైతే నా జీవితంలోకి ధ్యానం వచ్చిందో నా ఆదాయం కూడా పెరిగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పత్రిజీ మేజర్ కార్డినల్ ప్రిన్సిపల్ నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు కదా, అది విన్న తర్వాత మరి మీ బిజినెస్ పట్ల మీకు? నేను ఎంతో మందికి అక్కడ మాది హాస్పిటల్ ఆదిత్య నర్సింగ్ హోమ్ అని, ఆ నర్సింగ్ హోమ్లో మా దాంట్లో హాస్పిటల్లో బీపీ, షుగరు,
హార్ట్ డిసీజెస్ని ఎక్కువ చూసేవాళ్ళు. స్నేక్ బైటు, ఎక్కువ సూసైడ్ కేసులను అన్ని జనరల్ మా సార్ గారు జనరల్ మెడిసిన్, డాక్టర్ బి శ్రీనివాసులు అని డాక్టర్ జనరల్ మెడిసిన్, డాక్టర్ బి జానకి శ్రీనివాస్, వాళ్ళిద్దరు హస్బెండ్స్. కాబట్టి అది ఫేమస్ హాస్పిటల్. దాంట్లో ఆధునిలో వన్ ఆఫ్ ది ఫేమస్ హాస్పిటల్. అక్కడ నేను 15 సంవత్సరాలు మెడికల్ షాప్ ఓనర్గా పార్ట్నర్గా ఉన్నాను. అక్కడ నేను వచ్చే ఎంతోమంది గుండె జబ్బులతో వచ్చే వారికి నేను ఎంతోమంది ధ్యానం చేసుకోండి, ముందు వెజిటేరియన్గా మారండి. వా, అంటే ఆ ప్రొఫెషన్లో ఉండి అక్కడ ఉన్న వాళ్ళకే, జబ్బులతో వచ్చిన వాళ్ళకే ధ్యానం నేర్పించారు, శాకాహార ప్రచారం మొదలు పెట్టేశారు. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తూ ఉండే? 3 గంటలు. బిగినింగ్లో 1 అవర్ చేసేవాడిని. 1 అవర్ రెగ్యులర్ ధ్యానంతోనే మీలో ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చాయి. అప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఉండింది సార్? బిఫోర్ ధ్యానము, ఆఫ్టర్ ధ్యానము, ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంటరాక్షన్ విత్ ద ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు. ధ్యానం తర్వాత ఫస్ట్ నేను ధ్యానం మొదలుపెట్టినాక 3 సంవత్సరాల తర్వాత మా ఆవిడ ధ్యానంలోకి వచ్చింది. ఎందుకు? ఆ ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాన్ని చదివి ఆవిడ ధ్యానంలోకి వచ్చింది. ధ్యానానికి వచ్చింది. ఈయన రోజు ధ్యానం చేస్తున్నాడు, ఏముంది ఇక్కడ ఏంటి అని చెప్పేసి ఆవిడ కూడా ధ్యానం చేసింది. దాని తర్వాత మా అబ్బాయి కూడా ధ్యానం చేశాడు. మా అబ్బాయి ధ్యానం చేస్తూ పిరమిడ్లో, ఆధునిక పిరమిడ్లో బోర్ ఎక్కడ పడుతుందని కూడా చెప్పాడు. ఏజ్ సార్ అప్పుడు బాబుది? 8 సంవత్సరాల వయసు. 8 years లోనే ధ్యానం స్టార్ట్ చేశాడు. తనకు థర్డ్ ఐ ఓపెన్ అయింది. వాటర్ ఎక్కడ వస్తుంది ఏంటో చెప్పగలిగాడు. వావ్. అంటే పిల్లలకు ధ్యానం చేపిస్తే ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ బాగా డెవలప్ అవుతుంది, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్ అబ్బాయి? అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆ ధ్యానంతో మంచి అద్భుతమైన జీవితం. ఇంకా సార్ మీ అంటే ఇంకా పిల్లల గురించి? మాకు ఒకటే అబ్బాయి అద్భుతంగా ధ్యాని. కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయిపోయింది. ఆల్రెడీ వెజిటేరియన్ ఫ్యామిలీ కాబట్టి. అంటే మీరు వెజిటేరియన్ ఫ్యామిలీలోనే జన్మించారు, కానీ మాంసాహారము, ఎగ్, చాలా మంది ఎగ్ శాకాహారం అంటారు కదా సార్, అలాంటి ఏమి మీరేమి మీ ఫ్యామిలీ దగ్గరికి లేదు. వండర్ఫుల్ సార్. సో పత్రిజీతో ఫస్ట్ టైం అక్కడ కలిశారు, సాధన చేశారు, షిఫ్ట్ అయ్యి మీ బిజినెస్ లో ప్రచారం బిగించేశారు. సో పత్రిజీ బుక్స్ కానీ ఏవైనా? అక్కడ పత్రిజీ 2.5 ఆదోనిలో 2002లో ఆదోని సొసైటీలో కలిశాను. తర్వాత అక్కడ పత్రిజీ గారి ఎన్నో ఉన్నాయి కదండి, పత్రిజీ గారివి. ధ్యానం శరం గచ్చామి పుస్తకం చదివాను, తులసీదళం చదివాను, యోగానంద పరమహంస పుస్తకం చదివాను, లహరి మహర్షి జీవిత చరిత్రలు చదివాను. సో ఇవన్నీ పుస్తకాలు, మొన్న రీసెంట్గా సీతాయనం పుస్తకం కూడా చదివాను. సో ఈ పుస్తకాలన్నీ నేను చదివాను. దీనికంటే ఎక్కువగా పత్రిగారి సజ్జన సంగత్యాలు, వారు చెప్పిన సజ్జన సంగత్యాలు ఏవి? వేమన పద్యాలు, భజగోవింద శ్లోకాలు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర గురించి ఆ పదాలు అవి వినేవాడిని. తర్వాత భగవద్గీత వినేవాడిని, ముక్తి మార్గము, ఆత్మజ్ఞానము, ఇవన్నీ నేను కనీసం ఇప్పటికీ 60-70 సార్లు వినింటాను. అంటే పత్రిజీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పూర్తిగా విన్నాను, బాగా వంట పట్టించుకున్నారు. నానాటి బ్రతుకు. ఇది సార్ స్టార్టింగ్ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎసెన్స్ ఏంటంటే, మనం డైరెక్ట్ పత్రిజీ ఆడియోస్, పత్రిజీ బుక్స్ ద్వారానే ఎదిగిన వాళ్ళం. వండర్ఫుల్ సార్. అసలు అవి ఆ పాటలు, ఆ సబ్జెక్టు, ఆ పాటలు ఏమి పత్రిసారి ధ్యానం చేద్దామురు అనే పాట, అవి ఆ తర్వాత అవన్నీ ఆ శ్లోకాలు, వేమన పద్యాలు. ఎటువంటి పద్యాలు అంటే వేమన పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన దాని మీద చెప్పిన ఆ పద్యాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి భజగోవింద శ్లోకాలు. అసలు భజగోవిందం మాకు ఊరికే వినేవాడిని, ఎంఎస్ సుబ్బలక్ష్మి ద్వారా వినేవాడిని, కానీ మాకు దాని తెలియదు కాదు. ఎప్పుడైతే పత్రిగారు వచ్చారో ఆ మీనింగ్, దాని వివరంగా తెలియజేస్తున్నప్పుడు అసలు సత్యము బయటకు వచ్చిందండి. చిన్ననాటి నుండే అన్ని విన్నారు అమ్మగారి ద్వారా, పత్రిజీ ద్వారా విన్నారు. మీరు ఏం గమనించారు సార్ అప్పుడు విన్నదానికి, పత్రిజీ నోటి ద్వారా వచ్చిన దానికి? పురాణాల ద్వారా తెలుసుకున్నాం జ్ఞానం, పురాణాల ద్వారా ధర్మం ఎంతో తెలుసుకున్నాం. ఇక్కడ అసలు సత్యం, ఇక్కడ అసలు సత్యం సార్. అక్కడి ద్వారా విన్నాం అంతే, కానీ ఇక్కడ అసలు సత్యం, ఇక్కడ అసలు సత్యము, అసలైనది. అసలు నేను ఎవరు, నేను శరీరం కాదు, ఆత్మననే సత్యాన్ని తెలుసుకొని ఆత్మ సత్యం తెలుసుకున్నాం, ఆత్మ జ్ఞానినయ్యాం, ఆత్మ ప్రజ్ఞానినయ్యాను, ఆత్మ విజ్ఞానిగా ఎదుగుతూ ఉన్నాను. ఇది అల్టిమేట్ సార్. అంటే ధ్యాన సాధన చేస్తే పత్రిజీ మనకు అందించారు. అదే ఎవరికి వారే సెల్ఫ్ సర్టిఫికేషన్ అన్నారుగా, ఇలా అయ్యాను అనేది ఇది అల్టిమేట్ సార్. బాగా చెప్పారు.
సార్ మీరు చదివిన పుస్తకాల్లో మీరు బాగా స్ఫూర్తి పొందిన పుస్తకం ఏంటి సార్? యోగానంద పరమహంస. అది బాగా స్ఫూర్తినిచ్చింది నాకు. రైట్. ఏం తెలుసుకున్నారు సార్ ఆ పుస్తకం ద్వారా? ఏం నేర్చుకున్నారు మీరు? ఎంతోమంది గురువులతో, మహోతార్ బాబాజీ గారితో, లహరి మహేష్ గారితో ఎన్నో సాంగత్యాలు చేశాడు ఆయన. ఆ సాంగత్యాలు చేస్తున్నప్పుడు ఆ పుస్తకం చదివిన తర్వాత షిరిడీ సాయినాథ్ ఉంది, అక్కడ మనకు ధ్యాన మహోత్సవం జరిగింది. అక్కడ తర్వాత నేను వచ్చినాక షిరిడీ సాయినాథుల వారు నన్ను నా గత జన్మ పేరుతో పెట్టి పిలిచేవాడు. పిలిచినారు. తర్వాత ఇది నిజమా అని చెప్పేసి పత్రికారిని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి నేను అడిగాను. అడిగితే అవునన్నారు. వావ్. అంటే ఇప్పుడు చూడండి, షిరిడీ సాయిబాబా చెప్పడము, ఫిజికల్ గురువు అథెంటిసిటీ ఇచ్చిన తర్వాత ఇంకేముంది? అది చెప్పినాక నేను అడిగాను ఇతన్ని. అడిగినాక అవునండి అన్నారు. రైట్. అంటే ఎన్నో జన్మలుగా మీరు సాధకులుగా ఉన్నారని తెలుసుకున్నారు. ఇప్పుడు మీ గత జన్మ అర్థమైంది, ప్రస్తుత జన్మ చూసుకున్నారు. దీనివల్ల ఏమి తెలుసుకున్నారు సార్ మీరు నేర్చుకున్న? కలకత్తా నగరంలో గత జన్మలో పుట్టాను నేను. అంటే దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఈ పాఠం ఏంటి మీకు? ఏం తెలుసుకున్నామంటే అసలు సత్యం తెలుసుకున్నాం. నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యం తెలుసుకొని ఈ ఆత్మకు గత జన్మలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో గత జన్మలు ఉన్నాయి. ఈ గత జన్మల ద్వారా ఈ జన్మలో ఈ గొప్పగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగాము. ఏమంటే అప్పుడు గత జన్మలో సాధన కూడా ఉంది, గత జన్మలలో సాధన ఉంది, కానీ ఈ జన్మలో ఇంకా ఎక్కువగా సాధన చేసి అసలైన జ్ఞానం తెలుసుకొని ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, మీకు ఫస్ట్ ధ్యానిగా అయ్యాం, జ్ఞాని అయ్యాం, ఆ జ్ఞాని అయిన తర్వాత ఋషి అయ్యాం, మహర్షి అయ్యాం, ఆత్మ జ్ఞాని అయ్యాము, ఆత్మ ప్రజ్ఞాని అయ్యాము, ఆత్మ విజ్ఞానంగా విరాజిల్లుతూ ఉన్నాం. ఇది అల్టిమేట్ సార్. ఇటు గత జన్మలు ఉన్నాయి అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, అంటే ఎన్నో జన్మలుగా సాధన చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్నాం, పత్రిజీతో ఉన్నాం అని సార్ ఎన్నోసార్లు చెప్పారు. కానీ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. సార్, పిఎస్ఎస్ఎంలో మీకు నచ్చిన 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా సార్, మిమ్మల్ని బాగా బాగా నచ్చింది ఏంటి సార్ పిఎస్ఎస్ఎంలో మీకు? ధ్యానము, సజ్జన సంగత్యము, మెయిన్ సజ్జన సంగత్యము, ధ్యానము, స్వాధ్యాయము, ధ్యాన ప్రచారం, ఇవన్నీ మీకు నచ్చిన బాగా నచ్చినాయి. అసలైన సత్యాలు ఇక్కడ బయటి ప్రపంచంలో, బయట ఆధ్యాత్మిక మార్గంలో కంటే బయట ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక సంస్థల కంటే మన ఆధ్యాత్మిక సంస్థలో అల్టిమేట్ ఉంది నాలెడ్జ్. రైట్. అంటే మీరు వేరే ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళి వచ్చేవారా? ఒకసారి అమ్మగారితో వెళ్ళిన అనుభవం ఉన్నాయి. అంతే. కొద్దిగా పోయాను, ఎక్కువ తిరగలేదు. ఇప్పుడు షిరిడీ సాయిబాబా వారిని ఎక్కువగా మీరు నమ్మేవారు? అట్లేం లేదు. తర్వాత మళ్ళీ మధ్యలో పరిచయం అయ్యారు ఆ గురువు గారు, మధ్యలో వచ్చారు. ఫస్ట్ మీరు కావాల్సుకొని ఏమి అలైన్ చేసుకోవాలి, అలా జరిగింది అడుగుతున్నప్పుడు అంతే. ఓహో. అంటే ఫస్ట్ నుంచే మీకు ఇంట్యూషన్ ద్వారా తెలుస్తూ ఉండేది సార్? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరింత ఇంప్రూవ్ అయిందంటారా? ధ్యానంలోకి వచ్చినాక ఇంప్రూవ్ అయింది. అది ఇంట్యూషన్ అనేది నా గత జన్మ నుంచి ఉంది. ఓకే సార్. ఆయన చెప్పిన వెంటనే నాకు ఆ ఇంట్యూషన్ మైండ్కి రావడం, ఎదురుకు చూస్తే పత్రికారు ఉండడం, ఇక అది మీకు అది కన్ఫర్మ్ అయిపోయింది. సో షిరిడీ సాయినాథుడు ఇంతటి మహోన్నతమైన గురువు నాకు అప్పగించాడు. భూమి మీద ఇంతకంటే మించిన గురువు లేవని చెప్పేసి సాయినాథుడే నాకు అప్పగించాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పత్రిజీ కాన్సెప్ట్స్ ద్వారా మీరు సజ్జన సాంగత్యమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చానన్నారు కదా, దాని ద్వారా మీరు ఏమేమి నేర్చుకున్నారు సార్? ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? ఏం నేర్చుకున్నారు? ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి చెప్పండి. నేను ఆయన జ్ఞాన సందేశాలు నానాటి బ్రతుకు ద్వారా అది తెలుసుకున్నాను. తర్వాత భజగోవింద శ్లోకాలు, వేమన పద్యాల ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. అంతే, ఈ ప్రపంచమంతా మాయా ప్రపంచం అనే సత్యం తెలుసుకున్నాను. నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకున్నాను. సో తెలుసుకొని నా కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకున్నాను. సో మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకున్నాను. తర్వాత అందరినీ ప్రేమించడం అనేది తెలుసుకున్నాను, అందరినీ గౌరవించడం తెలుసుకున్నాను. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం ద్వారా, ఈ సజ్జన సంగత్యం ద్వారా తెలుసుకొని నేను నా ఆత్మ ఎక్కడైతే నేను ఏ చైతన్య శక్తి స్వరూపమే నేను విరాజిల్లుతున్నానో ఈ చైతన్య శక్తి స్వరూపం అందరిలో ఉంది.
అందరిలో ఉన్నది ఇదే అనేది కూడా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తెలుసుకున్నాను. అన్ని జీవరాశులలో ఉంది, అన్ని వృక్షాలలో ఉంది, అన్ని పక్షులలో ఉంది, అన్ని భూచరాలను, జలచరాలను, వాయుచరముల యందు, తర్వాత సకల మానవుల యందు, సకల వృక్షజాతి యందు ఈ చైతన్య శక్తి స్వరూపం ఏదైతే నాలో ఉందో అదే చైతన్య శక్తి స్వరూపం అంతటా వ్యాపించి ఉంది. సో అంతటా వ్యాపించి ఉన్న శక్తి, చైతన్య శక్తి స్వరూపమే నేను అని తెలుసుకున్నాను. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ప్రకారంగా ఫిజికల్గా వచ్చే వైరస్ల వల్ల, వాటి వల్ల జబ్బులు వస్తాయని అటువైపు చెప్పబడ్డది. పత్రిజీ ఏమో కర్మ వల్ల, గత జన్మ కర్మలే రైట్ నేర్చుకోవడానికి వస్తాయి అన్నారు. ఈ రెండింటి మధ్యన మీరు తెలుసుకున్న క్లారిటీ ఏంటి సార్? తెలుసుకున్న క్లారిటీ ఏమిటో గత జన్మ కర్మలే సార్. ఇవన్నీ గత జన్మల కర్మల వల్లే వస్తాయి. కొంత ఇక్కడ వీళ్ళు చేసుకునే అజ్ఞానం వల్ల కూడా కొంత వస్తుంది. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, సంచిత కర్మల వల్ల వస్తాయి కొన్ని. ఈ జన్మలో ఆగామి కర్మల వల్ల వీళ్ళు చేసుకునే అజ్ఞానం వల్ల వీళ్ళు తీసుకునే మాంసాహార భోజనము, రకరకాల మసాలా ఫుడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రకరకాల మసాలా ఫుడ్లు తీసుకోవడం వల్ల వస్తుంది, జబ్బులు వస్తాయి. సో కార్మిక్ సైకిల్ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ను బట్టి, మనం తీసుకునే అలవాటులను బట్టి మనకు ఇప్పుడు కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. గత జన్మ కర్మలు ఉంటాయి, ఈ జన్మలో మనం చేసుకున్న మన యొక్క వ్యవహారాలు అంటే మన ఆహార వ్యవహారాలు ఉంటాయి. ఇంకోటి మనం ఎప్పుడైతే ఎక్కువగా మనం ఎవ్వరి మీద కూడా అసూయ, ద్వేషాలు, కోపాలు, ఆవేశాలు పెంచుకున్నప్పుడు దాని తగ్గట్టు కూడా మన అనారోగ్యం వస్తుంది. ఓహో, మన నెగటివ్ భావాలు కూడా మనల్ని ఇబ్బంది గురి చేస్తాయి. అందుకే ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సజ్జన సాంగత్యం వల్ల బుద్ధికి సంబంధించిన ఆరోగ్యము, ఆత్మకు సంబంధించిన ఆరోగ్యాలు వస్తాయి. ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యము ప్లస్ మానసిక ఆరోగ్యం, సజ్జన సాంగత్యం వల్ల బుద్ధికి సంబంధించిన ఆరోగ్యము, ఆత్మకు సంబంధించిన ఆరోగ్యం వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో మనం అంత పరిపూర్ణమైన ఆత్మగా దివ్యాత్మగా ఎదిగినాను. నేను ఒక దివ్యాత్మ స్వరూపమై ఉన్నాను. ఎందుకంటే దివ్య శక్తులతో కూడి ఉన్న, దివ్య జ్ఞానంతో కూడి ఉన్న, దివ్య గుణములతో కూడి ఉన్న, దివ్య కాంతులతో కూడి ఉన్న, దివ్య తేజస్సుతో కూడిన దివ్యాత్మ స్వరూపమై ఉన్నాను. వా, ఇది అనుభవ జ్ఞానం అంటారు. అనుభవ జ్ఞానం. మరి అది అనుభవ జ్ఞానం. ఇప్పుడు మన PSSM ప్రత్యేకతనే అది, అనుభవమే జ్ఞానం అంటారు. అనుభవమే జ్ఞానం సార్. దేహమే దేవాలయం, మనమే దేవుళ్ళు అంటారు కదా సార్. సో దీనికి మీరు చేసిన సాధన, మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఎన్ని గంటల సాధన చేశారు? ఏ పుస్తకం, ఏ కాన్సెప్ట్ ద్వారా ఇది మీకు అవగతమైంది సార్? దేహమే దేవాలయము మనకు ఆలోచన చేసుకుంటే మన సజ్జన సాంగత్యాలు, పత్రికారు చెప్పిన సజ్జన సాంగత్యాల వల్ల మనకు తెలుస్తాయి. కాన్సెప్ట్స్ వల్ల తెలుస్తాయి. దేహమే దేవాలయం. ఎట్లా దేవాలయం ఎందుకు కాదు సార్? మన దేహంలోనే పంచభూతాలు ఉన్నాయి. మనస్సు ఉంది, బుద్ధి ఉంది, మన లోపల ఉన్న చైతన్య శక్తి స్వరూపం ఉంది. ఆ చైతన్య శక్తి స్వరూపమే దైవము. చూడండి, 84 లక్షల జీవరాశుల తర్వాత అద్భుతమైన మానవ జన్మ వస్తుంది. ఇంతటి గొప్ప జన్మ తీసుకొని మనం సత్యం తెలుసుకొని ఎదిగినప్పుడు, సత్యము ఈ జ్ఞానము ఎప్పుడైతే తెలిసి తీసుకున్నప్పుడు, ఒక రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, మన పత్రి గారు, షిరిడీ సాయినాథుడు, తర్వాత ఎందో మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణ భగవానుడు, వీళ్ళంతా, మన కాసిరెడ్డి తాత, ఆదోని యోగి లక్ష్మమ్మ, వీళ్ళంతా మనిషి రూపంలో ఉన్న దేవతలుగా మారారు. వాళ్ళు మనిషి రూపంలో ఉన్న దేవతలుగా మారారు. సో అప్పుడు మనం కూడా మనిషి రూపంలో ఉన్న దేవుని కింద నేనెందుకు మారలేను? వాళ్ళంతా మారినప్పుడు నేనెందుకు మారలేను? వాళ్ళందరూ ఏ సత్యమైతే తెలుసుకొని దేవుని కింద మారినారో ఆ సత్యమే నేను కూడా తెలుసుకున్నాను. ఆదిశంకరాచార్యులు, మన పత్రిక ఆదిశంకరాచార్యులు చెప్పిన భజగోవింద శ్లోకాలు ఉన్నాయి కదా, వేమన పద్యాలు ఉన్నాయి కదా, ఆ పద్యాల ద్వారా నేను తెలుసుకున్నాను. ఇవన్నీ ఎన్ని విన్నా కూడా పత్రిజీ జీవించిన జీవితం ద్వారా మనం స్ఫూర్తి పొందాం. ఎవరైనా అంతటి ఉన్నతంగా ఎదగాలి. ఇప్పుడు మీ ధ్యాన ప్రచార విశేషాలు చెప్పండి సార్. నేను 2006లో మా ఆదోని పిరమిడ్ సొసైటీలో ప్రేమ్నాథ్ గుప్తా గారు, ఆయన ఎన్నో సజ్జన సంగత్యాల ద్వారా ఆయన తెలుసుకునేది ఎన్నో మంది స్కూళ్ళల్లో పోయి ప్రచారం చేసేవాడు. అప్పుడు నేను స్కూల్లో పర్మిషన్ తీసుకొని మా ప్రేమ్నాథ్ సార్ గారిని నేను వెళ్ళి
వెళ్ళి అతని మీరు పర్మిషన్ organize తీసుకొని చేసేవారా? చేసేవాడిని. ఓకే, ఓకే. ఆర్గనైజ్ చేసేవా ఆయన ఎంబడి నేను కూడా కూర్చొని వింటూ ఆయన చెప్పడంగా వింటూ ఉంటూ నేను తెలుసుకొని నేను కూడా స్కూల్స్లో 2008 నుంచి స్కూల్స్లో కాలేజెస్లో తర్వాత మన సెంటర్స్లో తర్వాత శాకాహార ర్యాలీలు చేశాను. మన సెంటర్స్లో పోయి చెప్పాను. లాస్ట్కు నేను 2008 నుంచి ఇప్పటి వరకు కూడా సబ్జెక్టులో పోయి ధ్యాన ప్రచారం చేస్తున్నాను, సబ్జెక్ట్స్లో వాళ్ళకి అందిస్తున్నాను. సార్ మనం మీరు అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్పించిన తర్వాత వాళ్ళలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు వింటున్నారు, చూస్తున్నారు? నేను ఒక ఆకుల వ్యాపారి, నేను పోయినప్పుడు మొన్న బయటికి కలిసినప్పుడు, సార్ మీరు చెప్పిన సబ్జెక్టు, మీరు చెప్పిన జ్ఞానబోధ విని నేను మా అమ్మ నాయన బాగా చూసుకుంటున్నాను సార్ అని చెప్పాడు. వా. తర్వాత మంత్రాలయానికి వెళ్ళిపోయినప్పుడు మంత్రాలయంలో ఒక చిలక జ్యోతిష్యుడు అతను ఆధునిక సబ్జెక్టులో ఖైదీగా జాయిన్ అయ్యాడు. అతను ఖైదీగా తీసుకొచ్చి అతను తర్వాత నేను మంత్రాలయం అనుకోకుండా పోయినప్పుడు అతను నన్ను కనుక్కొని మీరు చెప్పిన జ్ఞానం చాలా అద్భుతంగా ఉంది సార్ అని చేసి నాకు నమస్కారం చేశాడు. సార్ వండర్ఫుల్గా మీరు శాకాహార ర్యాలీలో కూడా పాల్గొన్నాను అని చెప్పారు కదా. శాకాహార ర్యాలీల వల్ల ఇంపాక్ట్ ఉందా సార్ ఆ ఏరియాస్లో అంతా? ఉంటుందండి, వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో మీరు స్టార్టింగ్లో 90స్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పులు చూస్తున్నారు మీరు బయట వ్యక్తుల్లో? ఆధ్యాత్మికత అన్నా ధ్యానం అన్నా ఎలా ఉంది సార్? భూమి మీద ఎనర్జీ పెరిగింది కదా సార్. భూమి మీద థర్డ్ డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి వచ్చింది. అప్పట్లో మేము ధ్యానం గురించి చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ధ్యానం గురించి చెప్తుంటే స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకొని కొన్ని వాకింగ్లకు వెళ్ళినప్పుడు కాలేజెస్, ఒక ఆర్ట్స్ కాలేజ్ అని ఉంది ఆధునిలో, అక్కడ ఎంతోమంది వాకింగ్ చేస్తుంటారు. వారికి పాంప్లెట్ ఇచ్చి ఈ విధంగా ధ్యానం చేస్తే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఈ బుద్ధికి సంబంధించిన ఆరోగ్యం వస్తాయి. మనలో ఉన్న ఆవేశాలు, కోపాలు, అసూయలు, ద్వేషాలు తగ్గి మనం ఒక మంచి మనిషిగా పుణ్యాత్మగా జీవించంటే వాళ్ళు తెలుసుకొని వస్తామండి, చేస్తాం, సాధన చేస్తామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అట్లా ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది ధ్యానులుగా మారుతున్నారు. అప్పటికి కంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు, ధ్యానం నేర్చుకుంటున్నారు. రైట్. అంటే అప్పటికిప్పటికి ఎనర్జీ పెరగడం, ఆధ్యాత్మికత ధ్యానం పట్ల ఆసక్తి చాలా పెరిగింది. ఆసక్తి వచ్చింది. రైట్. 2020 తర్వాత సార్, 2020 తర్వాత వచ్చిన మార్పు మీకు తెలుసు. పిఎంసికి ముందు మీరు ఎలాంటి ప్రచారం చేశారో మీకు తెలుసు. పిఎంసి వచ్చిన తర్వాత మన పిఎస్ఎస్ఎం కానీ మీ ప్రచారం కానీ ఎలా ఉంది సార్? ఇప్పుడు పిఎంసి వచ్చినాక ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే మేము వెళ్ళి చెప్పే ప్రచారాల కంటే పిఎంసి ద్వారా ఎంతోమంది తెలుసుకొని ఆ యూట్యూబ్లలో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూడకుండా ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్క సెల్ ఫోన్లో మన యూట్యూబ్లో మన పిఎంసి ప్రచారాలు ఉన్నాయి. యూట్యూబ్లో ఆ ప్రచారాలు విని వాళ్ళు ఎంతోమంది మార్పు చెందుతున్నారు, మారుతున్నారు. కాబట్టి ఇది కాక మనం టీవీలలో కూడా మన ప్రచారాలు ఉన్నాయి, పిఎంసి శాటిలైట్ ద్వారా ప్రచారాలు ఉన్నాయి. సో వీటి ద్వారా చూసి చాలామంది మార్పు చెందుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు మార్పులు వచ్చినాయి, వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు, సంతోషంగా జరుగుతూ ఉంది. రైట్. అంటే మీరు అప్పుడు ఒక వ్యక్తికి ధ్యానం నేర్పియాలన్నా లేదా ఒక మాస్టర్ జ్ఞానం వినాలన్నా ఎంత ప్రయాసపడే వాళ్ళం సార్. సో ఇప్పుడు పిఎంసి అంత ఈజీ చేసింది అంటారు. సో కొత్త వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఎక్కడైనా క్లాసుకి వెళ్తున్నారు, క్లాసులు చెప్తున్నప్పుడు కొత్త వాళ్ళందరూ పిఎంసి చూసి వచ్చాము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు సార్? పెరుగుతున్నారా రోజు రోజుకి? పెరుగుతున్నారు. పత్రిజీ ఉన్నప్పుడు సాంగత్యం చేశారు. పత్రిజీ మీకు పర్సనల్గా ఏమైనా చెప్పారా ఈ వర్క్ చేయమని, ఇలా చేయమని? ప్రచారం చేయమని చెప్తాడు పత్రి సార్, ప్రచారం చేయమని చెప్తాడు. రైట్. నేను అందుకే మా దగ్గర ఆలూరు పట్టణం ఉంది. ఆలూరు పట్టణం అక్కడ ఉండే ఆలూరు మండలాలలో ఉన్న హై స్కూల్స్ అంతా ప్రచారం చేశాను. హై స్కూల్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఆలూరు పట్టణం దగ్గర మండలాలలో ఉన్న హై స్కూల్స్ అన్ని ప్రచారం చేశాను. రైట్. వండర్ఫుల్. అంటే ధ్యానం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు అనేది మీ మాటల ద్వారా అర్థమవుతుంది. రైట్ సార్. సో ఇంకా మీరు సీతాయనం చదివాను అన్నారు కదా, సీతాయనం ద్వారా ఏం నేర్చుకున్నారు సార్? ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అనుకోని విపరీతమైన ఎనర్జీ సార్. అది అమ్మవారు మాతో అనుసంధానం అయ్యేది.
అమ్మవారు గ్రూప్ లో అనుసంధానం చదివేవారా లేదు, సింగిల్గా చదివాను. సింగిల్గా చదివాను. ఆ చదివేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత చదువుతాను. ఓకే చదివినప్పుడు ఎంత ఎనర్జీ అంటే అది ఒక రకమైన ఎనర్జీ ఫీల్ అయ్యేవాడిని. ఆమె నాతో అనుసంధానం అయ్యేది, జానకి మాత. ఓకే ఆమె అనుసంధానం అయ్యేది. నేను ఈ చదివినప్పుడు నేను మన ఆధునిక పిరమిడ్ సొసైటీలో చెప్పేవాడిని, ఈ సీతాయానం పుస్తకం చదువుతున్నాను, నేను ఎంతో ఎనర్జీ ఫీల్ అవుతున్నాను, మీరు కూడా ఆ పుస్తకం చదవండి, ఆ పుస్తకం చదివి మీరు కూడా ఆ ఎనర్జీ ఫీల్ కాండి, ఆ అమ్మవారు నాతో అనుసంధానం అవుతా ఉంది అని చెప్పేసి కూడా ఆధునిక సొసైటీలో నేను తెలియజేశాను. ఆధునిక సొసైటీ గ్రూప్లో కూడా పెట్టాను నేను. కాబట్టి చాలా అది వండర్ఫుల్ అండి. అదే కాకుండా ఆ గుల్లపల్లి సరోజ గారు ఆమె సీతాయనం గురించి టీవీలో అది చెప్పినప్పుడు కూడా విన్నాను. చాలా బ్యూటిఫుల్గా మేడం గారు బాగా చెప్తారు. మా ఇంటిలో ధ్యానం సాయంత్రం 5 గంటలప్పుడు ధ్యానం చేసేటప్పుడు సూర్యభగవానుని కిరణాలు మా ఇంటిలోకి వస్తాయి. ఆ సూర్యభగవానుడు మా కిటికీకి ఎదురుగా ఉంటాడు. అప్పుడు ఆయన ఎదురుగా కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం చేసినప్పుడు మన బాలకృష్ణ గారు సారి ఇన్నర్ జర్నీ జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన ఆ ఇన్నర్ జర్నీలో పాల్గొను, నీవు ఇంకా ముందుకు ఎదుగుతావని చెప్పేసి నాకు సందేశాన్ని ఇచ్చాడు. సూర్య భగవాన్ల వారు మీకు సందేశం ఇచ్చారు. ఇన్నర్ జర్నీ అటెండ్ చేయమని. వావ్. అప్పుడు ఫ్లైయర్ వస్తూ ఉంది జాయిన్ అయ్యాను. అంటే మీకు డెసిషన్ మేకింగ్ కూడా సూర్య భగవాన్ వారి ద్వారా అందింది. వాహ్. ఇన్నర్ జర్నీ తర్వాత పత్రి సార్ బర్త్డే రాయచూరుకు వస్తున్నారు. అప్పుడు ఒకరోజు నేను సూర్య భగవానికి ఎదురుగా ఇట్లే కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు నా రూమ్ అంతా అరుణోదయ వర్ణం కింద మారిపోయి ఆయన ఒక చిన్న బాల్ మాదిరి నా దగ్గరకు వచ్చాడు. ఒక చిన్న బాల్ మాదిరి దగ్గరకు వచ్చి ఇంత కంటి దగ్గరకు వచ్చాడు. కానీ నేను ఆ యొక్క స్థితిని ఆయనను కనుక్కోలేకపోయాను. రూమ్ అంతేంది కలర్ కింద మారిపోతూ ఉంది, తెల్లగా ఉండే రూము ఇలా అరుణోదయ వర్ణం కింద మారిపోతుంది అని చెప్పేసి నేను ఆ యొక్క ఆయనను వచ్చి నేను కనుక్కోలేకపోయాను. తర్వాత మళ్ళా ధ్యానాన్ని మళ్ళీ 3 నిమిషాలు తర్వాత మళ్ళీ మొత్తం తెల్లగా అయిపోయింది, నార్మల్ అయిపోయింది. సో ఆయన నా దగ్గరికి వచ్చాడు, నాకు ఒక బంతి రూపంలో నాకు దర్శనం ఇచ్చి వెళ్ళాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఏది అటెండ్ చేయాలో మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఒకసారి ఏమో సాయిబాబా ద్వారా పత్రిజీని ఇంట్రొడ్యూస్ చేయబడ్డది, సూర్య భగవాన్ల వారి ద్వారా ఇన్నర్ జర్నీ బాలకృష్ణ సార్ క్లాసెస్ కనెక్ట్ చేయబడ్డారు. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత కరోనా తర్వాత ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు, తెల్లవారుజామున ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారులలో ఒక అంశం అంటే దుర్గాదేవి అంశాలలో ఒక అంశమైన ప్రత్యంగిర మాత నాతో అనుసంధానమయ్యారు. ప్రత్యంగిర మాత అది ఆమె అనుసంధానమైనప్పుడు ఆ ఎనర్జీ ఫీల్ అయినప్పుడు మీరు నాతో అనుసంధానమైనట్లు ఎట్లా నమ్మాలి అని అడిగాను. ఎట్లా నమ్మాలంటే మీ గురువు గారు వస్తారు, మీ గురువుగారు వచ్చినప్పుడు సజ్జన సంగతం చేస్తున్నప్పుడు అదే పనిగా నిన్ను పిలిచి నీ సందేశము నీ ఎక్స్పీరియన్స్ చెప్పమంటారు, అప్పుడు నమ్ము అన్నారు. అలా జరిగిందా? అలా జరిగింది. పత్తికొండకు పత్రిగారు వచ్చారు, అందరి సజ్జన సంగత్యం జరుగుతూ ఉంది, నేను పక్కన లాస్ట్లో కూర్చున్నాను, పిలిచి నీ ఎక్స్పీరియన్స్ చెప్పురా అని చెప్పారు. అప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ తెలియజేశాను. ప్రత్యంగిర సార్కి ఎదురుగానే తెలియజేశాను. ఆమె పేరు కూడా అప్పుడు నాకు తెలియదు కాదు. ఈయన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఆయన యూట్యూబ్లో ఆయన సబ్జెక్టు చదువుతున్నప్పుడు అప్పుడు తెలిసింది ఆవిడ ఈ పేరు అని, ప్రత్యంగిర మాత అని. అంతవరకు నాకు తెలీదు. దుర్గామాత యొక్క అంశాలు అంశం మీకు అందించినట్టు మాత్రమే తెలుసు. తర్వాత పేరు తెలుసుకున్నా. సార్ స్వాధ్యాయం యొక్క మహిమ ఇది సార్. సజ్జన సాంగత్యం చేయడం, అన్ని వినడం వల్ల ఇది అడ్వాంటేజ్. ఇలా మీ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో ఉన్నాయి ఇంట్యూషన్. అసలు షిరిడి సాయిబాబా వారు మీకు షాపులు ఇచ్చిన మెసేజే అల్టిమేట్ పత్రిసారి కలపడం. అలా ఇలా ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? రాయచూరుకు పత్రిసార్ వచ్చారు. నీ ఏం విశేషాలని అడిగాడు. రాయచూరులో ఏం విశేషాలు అని అడిగి, సార్ నేను ప్రచారం చేస్తున్నాను, కాలేజీకి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను, అందరికీ ధ్యాన ప్రచారాలు చేస్తున్నాను సార్ అని. ఇంకా విశేషాలు చెప్పు అన్నాడు. అప్పుడు సూర్య భగవానుది విశేషం చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు సార్. ఒప్పుకొని మళ్ళీ అందరితో సజ్జన సాంగత్యం చేసేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ తెలియచేయమని అందరికీ తెలియచేయని చెప్పాడు. అప్పుడు నేను సార్ నా ఎక్స్పీరియన్స్ సూర్య భగవాను ద్వారా జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పాను.
సార్కు ఇంకా మీరు చెప్పాల్సింది ఉంది అని చెప్పించుకున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్? మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ మీకు మాత్రమే తెలుసు, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని మీతో చెప్పించారు. ఏంటి దీంతో ఏం నేర్చుకున్నారు మీరు పత్రిజీ ద్వారా? మనస్సులో ఉండేటివి పత్రి గారికి తెలిసిపోతాయి. ఎస్. మనకు జరిగేటివి కూడా జరగబోయేటివి కూడా పత్రి సార్కి తెలిసిపోతాయి. ఆయన త్రికాల జ్ఞాని. ఎస్. మన మనసులో ఏమనుకుంటామో ముందే ఆయనకు తెలిసిపోతాయి. ఒకసారి 2000 కర్నూలులో ధ్యాన మహాయజ్ఞం జరిగేటప్పుడు, అప్పుడు 2006లో సార్ నేను ధ్యానంలోకి వచ్చాను, నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్నాను, నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్నానని మా పిన్నమ్మ ఇంట్లో నేను అనుకున్నాను. 3 సార్లు అనుకున్నాను. అది ధ్యాన యజ్ఞానికి, కర్నూలులో జరిగే ధ్యాన యజ్ఞానికి అక్కడికి వెళ్ళినప్పుడు సార్ పత్రి సార్ నన్ను అదే పనికి పిలిచి 3 సార్లు సెకండ్ ఇచ్చాడు. మీరు 3 సార్లు అనుకున్నారు ఇక్కడ. రెండని దగ్గరికి పిలిచి 3 సార్లు సెకండ్ ఇచ్చాడు. అంతవరకు నన్ను చూస్తుంటే సెకండ్ ఇవ్వకుండా తప్పించుకునేవాడు. అంతకుముందు ఎన్నోసార్లు నేను పోయేవాడిని, దగ్గరికి సెకండ్ తీసుకుందామని పోయేవాడిని, కానీ నాకు సెకండ్ ఇచ్చేవాడు కాదు. దగ్గర రాగానే పక్కకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకున్నాను సార్ అని మనసులో అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను, అప్పుడు పిలిచి సెకండ్ ఇచ్చాడు. పత్రిజీ ద్వారా, పత్రిజీ జీవన విధానం ద్వారా మీరు ఇంకా ఏమి స్ఫూర్తి పొందారు, ఏం నేర్చుకున్నారు సార్ సార్ ద్వారా? ఆయన ద్వారా తెలుసుకునేది ఏమంటే, సత్యం తెలుసుకుంటారు, సత్యం తెలుసుకొని ఆత్మ జ్ఞానులుగా మారుతారు, ధ్యానులుగా, జ్ఞానులుగా, శాకాహారులుగా ఆ మానవ జీవితం ఎలా జీవించాలి, ఎంత పరిపూర్ణంగా జీవించాలి, తర్వాత ఆత్మ జ్ఞానులుగా, బ్రహ్మ జ్ఞానులుగా విరాజిల్లుతూ ఈ ప్రపంచంలో ఎంత చక్కగా జీవించాలి, ఒక దైవం కింద మారిపోవాలని చెప్పేసి ఆయన దగ్గర తెలుసుకున్నాం. నేను ఒకసారి కూడా నేను బుద్ధుడిగా మారాలని చెప్పేసి కూడా చెప్పాను ఆయనకు. ఏమన్నారు? సరే అన్నారు. సార్ అన్నిటికీ ఓకే అంటారుగా. ఓకే, ఇది నైస్ సార్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆయన దగ్గర నుంచి, ఆయన చెప్పే జ్ఞానం తెలుసుకొని వారి జీవితాలను ధన్యం చేసుకోవాలి. 84 లక్షల జీవరాశుల తర్వాత వస్తుంది మానవ జన్మ. ఇంతటి ఉత్తమమైన మానవ జన్మ తీసుకొని మనము సత్యము, ధర్మము, జ్ఞానము ఈ 3 తెలుసుకున్నప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. సత్యము, ధర్మము, జ్ఞానం. వండర్ఫుల్ సార్. సార్ మీరు టోటల్గా ధ్యానము తర్వాత, ధ్యాన సాధన తర్వాత, మీ ఇంట్యూషన్ తర్వాత మీలో వచ్చిన డ్రాస్టికల్ మార్పులు ఒక 3-4 చెప్పండి సార్. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, బిజినెస్ పరంగా. నేను ఒక ఉత్తమమైన ఒక అద్భుతమైన జ్ఞానం తెలిసిన వ్యక్తిగా ఇది ఒక్కటి జాలిగా ప్రతి దాంట్లో జ్ఞానంతో జీవిస్తున్నారు, ఎక్కడ ఏ పాత్రలోనైనా. వావ్. చివరగా మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క మనిషి 84 లక్షల జీవరాశుల తర్వాత వస్తుంది మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి సత్యము, ధర్మము, జ్ఞానం తెలుసుకోలేకపోతే అతని జీవితము మానవ రూపంలో ఉన్న జంతువుగా సమానం అవుతుంది. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతారో, సత్యము, ధర్మము, జ్ఞానం ఇవి తెలుసుకోలేకపోతే మానవ రూపంలో ఉన్న ఒక జంతువుగా తెలుసుకుంటే మానవుడే దేవుడు అవుతాడు. ఇవి 3 తెలుసుకున్నప్పుడు మానవుడే మానవత్వం నుంచి దైవత్వంలోకి అయిపోతారు. వాహ్, అల్టిమేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ఛానల్ వారికి, ఈ వింటున్న అందరికీ, పిరమిడ్ మాస్టర్లకు, మీకు అందరికీ ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. సో ఇదండి స్పిరిచువల్ జర్నీ విత్ ఆదోని మాస్టర్ మల్లికార్జున గారు. విన్నాం కదా, వారి జీవితం ఆధ్యాత్మికతలోనే ప్రారంభమైంది. చిన్ననాటి రోజుల్లో తల్లిదండ్రుల ద్వారా పురాణాలు, భాగవతాలు వింటే ఎలా జీవిస్తారో ఈ మల్లికార్జున గారు ఒక ఉదాహరణ. తర్వాత మనం సింపుల్గా ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఏదైనా గమనించి మనం ఒక ఫోటోకి కానీ ఎక్కడైనా మనం మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు అది జరుగుతుంది అనడానికి కూడా వారే నిదర్శనం. రైట్. ఇవన్నీ నా మనస్సుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నా మనస్సు కంట్రోల్ కావాలి, నాకు ఒక దారి చూపించండి అని షిరిడీ సాయిబాబా వారిని వారు కోరుకున్న తక్షణమే అంతరాత్మ ప్రబోధం ద్వారా విన్నారు. మీ పక్క బిల్డింగ్కి వస్తున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, పేరు తెలియదు, ఆ గురూజీ వస్తున్నారని వీరు వెళ్ళారు. సో అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది. ఆ సాధనతో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ విన్నాం కదా. సూర్య భగవానుల వారే వారికి ఈ క్లాస్ వినమని చెప్పడం అంటే, మిత్రులారా, మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో
ఉన్న వాళ్ళందరం కూడా ఎన్నో జన్మలుగా సాధన చేశాము, ఈ జన్మలో మనం ఈ జ్ఞానం పంచడానికి వచ్చాము అని పత్రిజీ పరమాత్మ వారు ఎన్నోసార్లు చెప్పారు. దానికి ఒక పెద్ద ఉదాహరణే మల్లికార్జున గారు. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా మరింత ధ్యానం చేద్దాం, స్వాధ్యాయం చేద్దాం, సజ్జన సాంగత్యం చేస్తూ ఇలా పిఎంసి ట్రస్ట్కి, పిఎంసి ద్వారా కూడా ఎంతోమంది వస్తున్నారని చెప్పారు. ఈ పిఎంసి ట్రస్ట్కి అందరం కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ మరింత ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.